గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు మనం గుంటూరు నుంచి కొల్లూరు లేదా కోళ్ళూరుకి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి రూట్ మ్యాప్ నేను ఇవ్వటం జరిగింది. చూడండి, మనం గుంటూరులో స్టార్ట్ అయిన తర్వాత గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళాలి. సత్తెనపల్లి నుంచి బెల్లంకొండ, బెల్లంకొండ నుంచి పాపాయపాలెం మీదుగా మనం వెంకటాయపాలెం వెళ్తాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఓకే. అయితే ఈ పాపాయపాలెం దాటిన తర్వాత కొద్ది దూరం నుంచి అక్కడ వరకు తార్ రోడ్డు బాగానే ఉంటుంది. బట్ కానీ ఒక 15 కిలోమీటర్స్ అంటే వెంకటాయపాలెం వరకు కూడా అంత రోడ్డు అసలు ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్. అది జస్ట్ గులకరాలతో వేసిన రోడ్డు. ఇది దాదాపుగా 14-15 కిలోమీటర్స్ మనకు 1 అవర్ పడుతుంది. తర్వాత ఈ వెంకటాయపాలెంకి వచ్చిన తర్వాత నేను ఇంకా జూమ్ చేస్తున్నాను చూడండి. వెంకటాయపాలెంకి వచ్చాం. వెంకటాయపాలెం నుంచి కోళ్ళూరు లేదా కొల్లూరుకి మనకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. అదే పంతులు గారి పొలంకి అయితే ఇంకొక 7 కిలోమీటర్స్ సుమారుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు రూట్ బాగానే ఉంది కదా, ఇంతవరకు ఓకే, వచ్చేసాము. అయితే ఇక్కడ నుంచి మనం అంతా అడవి ప్రయాణం చేయాలి. ఎలా చేయాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఈ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెంకటాయపాలెంలో ఒక రచ్చబండ లాంటిది వస్తుంది. ఇక్కడే వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ ఏరియాలో మనకు ఈ రచ్చబండి ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఒకటి, రైట్కి ఒకటి దారి ఉంటుంది. ఈ రైట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం వెళ్ళేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగానే ఫైండ్ అవుట్ చేస్తారు. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఎట్లాగే స్ట్రైట్గా ఇది పొలాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. వెళ్తూ ఉంటే మీకు కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళా ఒక టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళకూడదు. రైట్కి వెళ్తే మీరు పొలాల్లోకి వెళ్ళిపోతారు, బట్ కానీ లెఫ్ట్కి వెళ్తే అడవిలోకి వెళ్తారు. ఈ లెఫ్ట్ ద్వారా వెళ్ళినప్పుడు మనకు ఇట్లా అడవిలో నుంచి మనం వెళ్తా ఉంటాము. ఇది మొత్తం ఇక మట్టి రోడ్డే కంప్లీట్ గా. ఇట్లా వెళ్ళిపోతే ఇది ఒక 7 కిలోమీటర్స్ వస్తుంది సుమారుగా. చూడండి, మీకు సన్న లైన్ కనిపిస్తుంది కదా అడవిలో, చెట్లలో. ఇక్కడ వరకు మనం చేరటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు గూగుల్ మ్యాప్స్ లో ఇదంతా కూడా వాటర్ ఉన్నప్పుడు శాటిలైట్ తీసిన పిక్చర్ ఇది. అయితే ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మనకు వాటర్ అయితే లేదు, చుక్క నీళ్ళు లేవు. అయితే అక్కడక్కడ చిన్న గుంటలు మాత్రమే ఉన్నాయి. ఈ కొల్లూరు రీచ్ అయిన తర్వాత మనకు ఇక్కడి నుంచి పంతులు గారి పొలంకి వెళ్ళాలంటే మనం ఇంకొక 7 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. దాదాపుగా ఈ పులిచింతల ఈ ఏరియా దగ్గరికి వెళ్ళొచ్చు. మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే మనకు పులిచింతల ప్రాజెక్టు, ఈ పంతులు గారి పొలం నుంచి పులిచింతల ప్రాజెక్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే. ఈ కోళ్ళూరు గనక వెళ్ళినట్లయితే కోళ్ళూరు విలేజ్ లో మనకు ఆ హౌసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ మనకు శిథిలావస్థకు చేరిన హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కోళ్ళూరు చేరుకోవాలి. అయితే ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీరు 99% అన్ని తీసుకొని వెళ్ళండి. వాటర్ ఇక్కడ దొరకవు. వెంకటాయపాలెంలోనే ఇక లాస్ట్ అన్ని ఏది కొనుక్కోవాలన్నా. ఆ తర్వాత కోళ్ళూరు వెళ్ళిన తర్వాత మీరు వాటర్ కోసం ఎతికారంటే చాలా ఇబ్బందులు పడాలి. అక్కడ పంతులు గారి పొలంలో ఒక బావి ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అవే తాగుతున్నారు. పర్లేదు, బట్ కాకపోతే ఏంటంటే మనం ఫ్రెష్ వాటర్ తీసుకొని వెళ్తే మంచిది. కాబట్టి మీరు తినాల్సినవి, తాగాల్సినవన్నీ కూడా తీసుకొని వెళ్తే బెటర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. దాహం వేసినా కూడా ఇబ్బంది ఉండదు. అయితే ఈ అడవిలో వెళ్ళేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏమీ లేవులేండి, నెమళ్ళు అవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ కోతులు కానీ మాకేం కనిపించలేదు. అందరూ ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇక్కడ కోళ్ళూరు గ్రామం ఉంది. ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంతా ఇక నిర్మానుష్యంగా ఉంటుంది. అంతా ఇక్కడ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు మాత్రమే, వజ్రాలకు వేటకు వచ్చిన వాళ్ళు మాత్రమే మీకు అక్కడ కనిపిస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు గుంటూరు నుంచి కోళ్ళూరుకి చేరుకోవాలి. ఇది మొత్తం కూడా మనకు కృష్ణా రివర్ ఇక్కడ కనిపిస్తుంది, చూశారు కదా. ఇది మొత్తం కృష్ణా రివర్ విజయవాడ వరకు వెళ్తుంది. ఓకే, ఇట్లా వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.